తిరుమల అంటే పవిత్రకు మారుపేరు. ఆ పవిత్రతని అపవిత్రం చేయడంలో వైసీపీ స్థాయి మరో లెవెల్ అన్నట్టుగా బాంబ్ పేల్చారు సీఎం చంద్రబాబు. లడ్డు తయారీకి జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారన్న చంద్రబాబు కామెంట్స్ యావత్ భక్తలోకాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో తిరుమల లడ్డు ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డు ప్రసాదాల తయారీలో యానిమల్ ఫ్యాట్ వినియోగించారు అన్న చంద్రబాబు ఆరోపణలు ఇప్పుడు కుదిపేస్తున్నాయి. ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి ఈ కామెంట్లు చేయడం పెను సంచలనం అవుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డూల తయారీకే ఏటా 5,000 మెట్రిక్ టన్నుల నెయ్యి అవసరం. మార్కెటింగ్ విభాగం ద్వారా ఈ నెయ్యిని కొనుగోలు చేస్తోంది టీటీడీ. మొదట నోటిఫికేషన్ జారీ చేస్తోంది టీటీడీ బోర్డు కమిటీ, ఆ తర్వాత పాలక మండలి తీర్మానం, తర్వాత టెండర్ల ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. పైగా నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ఓ ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే టాపిక్ భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 2021 మార్చి వరకు టీటీడీకి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో L3గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. 2023 మార్చిలో 5,000 మెట్రిక్ టన్నులు లక్షల కేజీల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లను పిలిచింది. 6 ట్రేడర్లు పాల్గొంటే అందులో 2 ఎంపిక చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రీమియర్ L1 గా, L2 గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి 424 రూపాయల ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీంతో తక్కువ ధరకు నాసిరకం నెయ్యి కొనుగోలు చేస్తుందంటూ టీటీడీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. నెయ్యి దుమారంపై అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసే L1 కాంట్రాక్టర్ నుంచే నెయ్యిని కొనుగోలు చేశామన్నారు. గిట్టుబాటు కాక నెయ్యి సరఫరా నుంచి తప్పుకున్నట్టు KMF చైర్మన్ ప్రకటించడం సరికాదన్నారు. అయితే టీటీడీ తమను పక్కన పెట్టేందుకు లోయెస్ట్ ప్రైస్ సాకులు చెప్పిందని KMF ఆరోపించింది. గత ప్రభుత్వ హయాంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు తక్కువ ధరకు నాసిరకం నెయ్యిని సరఫరా చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా చంద్రబాబు గతంలో లడ్డు ప్రసాదాల తయారీలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన నందిని నెయ్యితో లడ్డూ ప్రసాదాలను తయారు చేయిస్తున్నామన్నారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ కమిటీ. నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన సప్లైర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. 2024-25కు గాను కిలో 470 రూపాయల చొప్పున 350 టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు టెండర్ ఖరారు చేసింది. 7 కొండలవాడి ప్రసాదాల తయారీలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీఓ శ్యామలరావు. గతంలో 20 ఏళ్ల పాటు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని నెయ్యితో ఇక మీదట లడ్డు ప్రసాదాలు మరింత రుచిగా తయారు చేస్తామన్నారు. 2023లో రగులుకున్న నెయ్యి వివాదం ఇప్పుడు మళ్లీ రాజుకుంది. టీడీపీ ఆరోపణలపై వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.